5 సంవత్సరాల క్రితం చంద్రబాబు పాలనలో గ్రామాలు కళావిహీనంగా తయారయ్యాయి. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల గుంపులు ప్రజల్ని వేధించుకు తిన్నాయి. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం నానా ఇబ్బంది పడేవారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెన్షనర్లకు కష్టాలు తప్పాయి. అవ్వాతాతల సంతోషం చూసి ఎల్లో గ్యాంగ్ కళ్లు కుట్టాయి. వాలంటీర్లపై పచ్చమంద విషం కక్కుతోంది. గ్రామ వార్డు వాలంటీర్లు అందిస్తున్న సేవలతో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఈ వ్యవస్థ ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు వాలంటీర్లకు కూడా మంచి పేరు వస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల్లో పాతుకుపోతే తనకు పుట్టగతులుండవని పచ్చ పార్టీ అధినేత చంద్రబాబుకు భయం మొదలైంది. దీంతో వాలంటీర్లను ఎలాగైనా అప్రతిష్ట పాల్జేయాలని కంకణం కట్టుకున్నారు. తన కుట్రలు, కుతంత్రాలకు నిరంతరం వెన్నుదన్నుగా ఉండే ఎల్లో మీడియా అండతో వాలంటీర్లపై గత 4.5 ఏళ్లుగా విషం కక్కుతున్నారు చంద్రబాబు. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల మీద చేస్తున్న విమర్శలను ఆయన పార్టీ నేతలు కూడా అందిపుచ్చుకున్నారు. అనేక మంది టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు వాలంటీర్లను తూలనాడుతున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ తో పోలుస్తూ నీచంగా కామెంట్స్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టింది దేనికోసం? ఏదో ఇంటికి బియ్యం వేసేదానికి అని అన్నాడు. బియ్యం ఏడేస్తున్నాడు, రావటంలే. ఇంటికి వచ్చి పైసలు ఇస్తానన్నాడు, ఏడుస్తాడు, రావటంలే. సో రేపు పొద్దున వచ్చిన తర్వాత వీళ్ళని ఏ రకంగా బాధ పెట్టచ్చు, ఏ రకంగా భయపించవచ్చు, టీడీపీ అయితే ఏ రకంగా తొక్కచ్చు, ఇవన్నీ కూడా వాలంటీర్ తెలుసు. ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి ఆలోచన. స్లీపర్ సెల్స్ లాగా. అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అయితే జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్టు ఈ బాంబ్ బ్లాస్ట్ల కోసం దానికోసం స్లీపర్ సెల్స్ అని అన్ని దగ్గర పెడతారు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు భయంకరమైన కుట్రలు చేస్తుంటే ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేశారు. గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా ఇళ్లల్లోని సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతికి వెళుతోందని అభాండాలు వేశారు పవన్ కళ్యాణ్. తాడు బొంగరం లేని పవన్ కళ్యాణ్ చెవిలో కేంద్ర నిఘా వర్గాల పెద్దలు వాలంటీర్ల గురించి చెప్పారట. వాలంటీర్ల ద్వారా సంఘ విద్రోహ శక్తులు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ కొద్ది నెలల క్రితం పరమ నీచమైన కామెంట్స్ చేశారు పవన్. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. రాష్ట్రంలో వాలంటీర్లు ఆడపిల్లల అక్రమ రవాణాకు కారణమవుతున్నారంటూ పవన్ చేసిన విషపూరిత వ్యాఖ్యలు వారిలో కలకలం రేపాయి. పవన్ చేసిన కామెంట్స్ పై ఓ మహిళా వాలంటీర్ సవాల్ విసిరింది. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా తమ వల్ల ఆడపిల్లలకు ఏదైనా ఇబ్బంది జరిగిందని నిరూపిస్తారా అంటూ పవన్ ను ఛాలెంజ్ చేసింది.
ఇప్పుడు మా మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ 9వ తారీఖున ఇదే కందేరు గ్రామంలో జరిగిన సభలో చెప్పారు, మేము 20 నుంచి 30 వేల మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా. సరే మేడం, మాకున్నాయి ఒక 65 కుటుంబాలు ఉన్నాయి. అవి నిజంగా మేము 20,000 30,000 కూడా అవసరం లేదు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క అమ్మాయిని మేము రవాణా చేసినట్లు కనుక ఎక్కడైనా నిరూపించగలుగుతారా? మేము రాము, మేమైతే అతనితో రాము. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోమనండి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయి డేటా మేము అడిగామా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అని అడిగామా. మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లోని ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, మీరు అర్హులై ఉండి కూడా మీకు ఏమైనా పథకాలు అందడం లేదా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారా, పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా, 16 సంవత్సరాల 18 సంవత్సరాలని మీ ఏ కుటుంబాన్ని కూడా అడగం మేడం. గ్రామ వార్డు వాలంటీర్ల వల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రతిష్ట పెరుగుతోందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న పచ్చమంద చేసిన కుట్రల వల్ల ఇప్పుడు రాష్ట్రంలోని లక్షల మంది అవ్వాతాతలు అవస్థల పాలవుతున్నారు. తమకు పెన్షన్లు ఇవ్వకుండా వాలంటీర్లను అడ్డుకున్న చంద్రబాబుకు అవ్వాతాతలు శాపనార్థాలు పెడుతున్నారు.